నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ సరస్వతి విద్యానికేతన్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి వసంతవాడ రుషిక బ్రహ్మశ్రీ వల్లి నవోదయ సాధించిన సరస్వతి విద్యార్థినికి అభినందనలు తెలియజేసిన కరెస్పాండెంట్ పెనకటి గంగాధర్ స్కూల్ యాజమాన్యం అనంతరం మాట్లాడుతూ ఇటువంటి ర్యాంకుల సాధించడం మాకు చాలా ఆనందంగా ఉన్నదని తెలియజేస్తూ పెద్ద స్కూల్తో పోటీ పడుతున్నందుకు ఇంకా గర్వంగా ఉందని, రానున్న రోజుల్లో ఇంకా పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్లేలా తీర్చిదిద్దుతామన్నారు. అదేవిధంగా మా స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులు ఫీజులు తగ్గింపు ఉంటాయని, వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలియపరిచారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ సరస్వతి విద్యానికేతన్లో మనం ఉన్నాము. ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటంటే, ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ర్యాంకుల మీద ర్యాంకులు సాధించడమే స్కూల్ ప్రత్యేకత. ఎందుకంటే ఒక ఇంటర్మీడియట్ చూసుకున్నా, ఒక 10th క్లాస్ చూసుకున్నా, మండలం ఫస్ట్లు, అలాగే ఏ కాంపిటీషన్ జరిగినా దాంట్లో ఫస్ట్ వచ్చేది ఎక్కడైనా ఈ మండలంలో కాదు, ఈ రాజానగరం నియోజకవర్గంలో వినపడే పేరు సరస్వతి విద్యానికేతనం, కోరుకొండ సరస్వతి విద్యానికేతనం. అలాంటి సరస్వతి విద్యానికేతనంలో 9వ తరగతి చదువుతున్న అమ్మాయి కూడా నవోదయ రావడం కూడా మరొక సంచలనం సాధించిన విషయమే. మరి దానిపై మన ముందు కరెస్పాండెంట్ పెనకటి గంగాధర్ గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. విజయాల మీద విజయాలు సాధిస్తున్నారు, ఎలా ఉంది సార్? సరస్వతి విద్యానికేతన్లో కండక్ట్ చేసే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రోగ్రామ్, ఐఐటి ఫౌండేషను, అలాగే మేము మా టీచర్స్ కండక్ట్ చేసే వీక్లీ టెస్ట్లో అన్నీ కూడా ప్రతి ప్రతిభ టాలెంట్ టెస్ట్లు అన్నిటికీ కూడా సొల్యూషన్ చెప్పగలుగుతున్నాం. అంచేత ప్రతి విద్యార్థి కూడా ఏ టాలెంట్ టెస్ట్లో రాసినా సరే మా స్కూల్ టాపర్స్ కొట్టడం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో మేము నెంబర్ 1 స్థాయిలో నిలబడ్డామని చెప్పడానికి గర్వంగా ఉంది. సరే, ఈ యొక్క నవోదయ కాదు సార్, ఈ సంవత్సరం కూడా మండలంలో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ కూడా సాధించారు. ఏంటి సార్ మీ స్కూల్ ఈ యొక్క రాజానగర్ నియోజకవర్గంలోనే ఒక టాప్ నిలబడింది. ఎందుకంటే సరస్వతి విద్యానికేతన అని పేరు ఎక్కడ వినబడినా వాళ్ళు ఫస్ట్ ర్యాంకులు కొడతారు. అందుకని ఇప్పుడున్న ప్రధానంగా విద్యకి కూడా చాలా మంది కూడా ముందడుగు వేస్తున్నారు తల్లిదండ్రులు కూడా. అటువంటిది ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా పిల్లలు చదివించాలంటే సరస్వతి విద్యానికేతనంలోనే చదివించాలనే ఆలోచనలో వచ్చేలాగా మీరు తీసుకొచ్చారు. ఎలా కృషి చేశారు సార్ దీనికోసం? సరస్వతి విద్యానికేతనం ఈ క్రెడిట్ అంతా కూడా సరస్వతి విద్యానికేతనం ఉపాధ్యాయ బృందం. కోరుకొండ సరస్వతి విద్యార్థులు ఏ ప్రతిభా పరీక్షలో రాసినా మండలంలో 10th క్లాస్ ప్రతిభా పరీక్షలో కూడా మండలం ఫస్ట్, సెకండ్, థర్డ్ మా శ్రీరంగపట్నం సరస్వతికి, 4th మళ్ళీ మా సరస్వతి కోరుకొండ సరస్వతిగా రావడం జరిగింది. గత 7-8 సంవత్సరాలుగా కూడా మండలం ఫస్ట్ ర్యాంక్ సరస్వతి విద్యానికేతనే సాధిస్తుంది. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సరస్వతి విద్యానికేతనే నెంబర్ 1 స్థానంలో ఉంటుందని గర్వంగా చెప్తున్నాం. అలాగే ప్రతి నవోదయ పరీక్షల్లో కూడా ప్రతి సంవత్సరం మా విద్యార్థులు 2 నుంచి 3 వరకు కూడా నవోదయ విద్యార్థులు మా నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం పొందడం చెందుతుంది, ఆనవాయితీగా ఉంది. అంచేత ఈ కృషికి అందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ రానున్న రోజుల్లో మీ యొక్క స్కూల్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక నారాయణ, తిరుమల లాంటి కాలేజీలు స్కూళ్ళు ఉన్న టైంలో ఈ యొక్క పరిసర ప్రాంతాలు అంటే రాజానగరం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో చాలా మంది పేద కుటుంబాలకు కూడా అతి తక్కువ ఫీజులతో కూడా మీరు విద్యను అందిస్తున్నారు. మరి వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఒక తిరుమల, ఒక నారాయణ, ఒక చైతన్య లాంటి స్కూల్ మించి కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ ఉండి ర్యాంకులు సాధిస్తున్నారని కూడా విద్యార్థుల తల్లిదండ్రుల భావన ఉంది. వారికి మీరు ఇచ్చే సందేశం సార్? ఇప్పుడు మా దగ్గర ప్రతి కాంపిటేటివ్ పెద్ద స్కూల్స్లో పోల్చుకుంటే వాళ్ళ ఫీజుల్లో సగం ఫీజుకే మేము ఇక్కడ విద్యను అందిస్తున్నామండి. సగం ఫీజుకే మేము విద్యను అందిస్తున్నాం. వాళ్ళ ఫీజులతో కంపేర్ చేసుకుంటే మా ఫీజులు చాలా తక్కువ. ఉపాధ్యాయులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే అందరూ కష్టపడుతున్నాం. మేము మేనేజ్మెంట్ కూడా దగ్గరుండి ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తూ ప్రతి విద్యార్థిలా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఈ సక్సెస్ రావడానికి కారణం అండి. మరి చూసాం కదండి, ఈ యొక్క సరస్వతి విద్యానికేతన కోరుకొండలో ఉన్నది. ఎందుకంటే ప్రత్యేకంగా మనం చూస్తూనే ఉంటున్నాం, ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటున్నాం. ప్రతి దాంట్లో కూడా ర్యాంకులు సాధించడంలో
పెద్ద స్కూల్ తో పాటు ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో ఈ కోరుకొండ సరస్వతి విద్యానికేతనం ఉండడం వల్ల ఇక్కడ ఉన్న పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క ప్రత్యేకంగా వాళ్ళకి ఫీజులు అయితే ఏమైతే కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేలా కూడా కరస్పాండెంట్ యాజమాన్యం అంతా కూడా చూసుకుంటుంది. అదే విధంగా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఎంతో గ్రాడ్యుయేషన్ కలిగిన ఉపాధ్యాయులతో ఇక్కడ విద్యాబోధన కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క పిల్లోడిని కూడా తన సొంత పిల్లోడు అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్లే వరకు కూడా వాళ్ళకి సంరక్షణగా ఒక బస్సులో ప్రయాణం చేస్తే కనుక వాళ్ళకి ఆయాలను అందరినీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి వెళ్లే వరకు కూడా వాళ్ళ సంరక్షణ కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ స్కూల్ కు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సంరక్షణ చూసుకుని ఆయాలు వాళ్ళు కూడా అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళు సరైన టైంలో ఏ విద్యా బోధన చేయాలో అయ్యని చెప్పి వీళ్ళు ర్యాంకులు సాధించడం జరుగుతుంది. మరిన్ని రోజుల్లో ఈ స్కూళ్ళు రానున్న రోజుల్లో పెద్ద స్థాయికి వెళ్ళాలని కూడా మా ఎన్ఎస్టీవీ తరపు నుంచి కూడా కోరుతున్నాం. ఎన్ఎస్టీవీ ప్రేక్షకులు నమస్కారం. మీ రాంబాబు.